అనగనగా అరుణాపురం అనే గ్రామంలో రాఘవయ్య పార్వతమ్మ దంపతులది పేరున్న ఉమ్మడి కుటుంబం. వారికి 3 కొడుకులు. పెద్దవాడు రవి వ్యవసాయాన్ని ప్రాణంగా చూసుకునేవాడు. అతని భార్య సుధ. రెండోవాడు గోపి ప్రభుత్వోద్యోగిగా ఉండేవాడు. అతని భార్య వాణి. మూడోవాడు శ్రీను ఊర్లో కిరాణా దుకాణం నడుపుకుంటూ ఉంటాడు. అతని భార్య రమ్య. ఇలా 3 కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవించేవారు. ఊరివారంతా వారిని ఆదర్శంగా చెప్పుకునేవారు. అయితే కాలక్రమేణా కోడళ్ల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తాయి. మా సంపాదన మాకే ఉండాలి అనే స్వార్థపూరిత ఆలోచనలు వారి మధ్య చిచ్చురేపాయి. ఒకరోజు రాఘవయ్య తన ఇంటి ముందు మంచం మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ పార్వతమ్మతో ఇలా అంటాడు. ఏవే పార్వతీ, రవి పొలం నుంచి ఇంకా రాలేదేంటి? ఆకాశం మబ్బు పట్టుంది. పైగా వాడికి ఈ మధ్య సరిగ్గా నిద్ర కూడా లేదు. ఎండ ముదిరిపోతోంది. ఈ వయసులో వాడంత కష్టపడ్డం చూస్తుంటే నాకే బాధగా ఉంది. వస్తాడండి. ఈరోజు పొలంలో కలుపు తీయించి మందు చల్లాలని పొద్దున్నే హడావిడిగా వెళ్ళాడు. సాంబయ్యని కూడా తోడు తీసుకెళ్లాడు కదా, అందుకే ఆలస్యం అయి ఉంటుంది. మీరు కంగారు పడకండి. అందరూ వచ్చాక కలిసి భోజనం చేద్దామని కోడళ్ళు వంటింట్లో వంటలన్నీ సిద్ధం చేసి ఎదురుచూస్తున్నారు. అలా అనుకుంటూ ఉండగానే సరిగ్గా అప్పుడే రవి పొలం నుంచి దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో అలసిపోయి వచ్చాడు. అదే సమయంలో పట్నం బండి దిగి గోపి దుకాణం కట్టేసి శ్రీను కూడా ఇంటికి చేరుకున్నారు. 3 అన్నదమ్ములు ఇంట్లో కూర్చొనుండగా లోపల్నించి వచ్చిన శ్రీను తన మనసులోని అసహనాన్ని బయటపెట్టాడు. నాన్నగారు, ఒక విషయం మాట్లాడాలి. ఈ మధ్య వ్యాపారంలో విపరీతమైన పోటీ పెరిగిపోయింది. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. మనం ఇలాగే అందరం కలిసి ఉంటే ఎవరి అవసరాలేమిటో, ఎవరి సంపాదన ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. నా దుకాణం నుంచి వచ్చే లాభం మొత్తం ఇంటి ఖర్చులకే సరిపోతోంది. అవును శ్రీను, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. నా ప్రభుత్వోద్యోగం ద్వారా వచ్చే జీతం చేతికి రాగానే అద్దెలు, ఉమ్మడి అవసరాలకే అంతా అయిపోతుంది. రేపు మాకంటూ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వ్యక్తిగతంగా ₹1 కూడా పొదుపు లేదు. మనకంటూ కొంత వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి కదా. అప్పుడక్కడున్న శ్రీను భార్య రమ్య వారితో ఇలా అంది. మీరన్నది 100కి 100 నిజమేనండి. సుధక్కయ్య, రవి బావగారు రోజంతా పొలంలోనే ఉంటారు. అది కష్టమే కాదన్ను, కాని వాళ్ళ దగ్గర్నుంచి చేతికి రూపాయి నగదు రాదు. బియ్యం, పప్పులు పొలం నుంచి వస్తున్న ఇతర ఆధునిక ఖర్చులన్నీ మీ ఇద్దరి సంపాదన నుంచే వెళ్తున్నాయి. ఇది మాకు కాస్త భారంగా అనిపిస్తోంది. అప్పుడక్కడున్న గోపి భార్య వాణి రమ్యతో ఇలా అంది. అవును రమ్య, ఎవరి సంపాదన వారి దగ్గర ఉంటే బాధ్యతగా పొదుపుగా ఖర్చు చేసుకుంటాం. ఇలా ఉమ్మడిగా ఉండటం వల్ల ఎవరెంత ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఎవరి దారి వారు చూసుకుంటేనే భవిష్యత్తు బావుంటుందని నా అభిప్రాయం. అది వినగానే అక్కడున్న రవి భార్య సుధ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా వాణితో ఇలా అంది. అదేంటి వాణి అలా మాట్లాడుతున్నావు? మనందరం ఒకే కుటుంబం అని కదా ఇన్నాళ్ళు అనుకున్నాం. పొలం పనుల్లో మా ఆయన పడే కష్టం కేవలం గింజల కోసమే అనుకుంటున్నారా? ఆ పొలం మీద వచ్చిన ఆదాయంతోనే కదా మర్దిగార్లిద్దరినీ చదివించి పెళ్ళిళ్ళు చేసి ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇప్పుడు సంపాదన రాగానే అన్నగారి కష్టం భారం అయిపోయిందా? వదినగారు, పాతకాలపు పట్టింపులు ఇప్పుడు పనికిరావు. అప్పుడు నాన్నగారు సంపాదించారు, ఇప్పుడు మేమందరం సంపాదిస్తున్నాం. ఇప్పుడు కాలం మారింది, అవసరాలు మారాయి. మాకు మా స్వేచ్ఛ కావాలి. మా కష్టార్జితం మీద మాకు పూర్తి అధికారం ఉండాలి. విడిపోవడమే మనందరికీ మేలు. ఆ మాటలన్నీ రాఘవయ్య నిశ్శబ్దంగా విన్నారు. ఆయన ముఖంలో వేదన ఉన్నా గొంతులో గంభీరత తగ్గలేదు. అప్పుడు రాఘవయ్య వాళ్లతో ఇలా అన్నారు. సరేరా, గొడవలు పడి మనశ్శాంతి పాడు చేసుకోవద్దు. మీకు విడిపోవాలని అంత గట్టిగా ఉంటే నేను కాదన్ను. కానీ నాదొక చిన్న షరతు. ఆస్తి పంపకాలు జరగాలంటే న్యాయవాది రావాలి, పత్రాలు సిద్ధం కావాలి. దానికి కనీసం ఒక 1 నెల రోజుల సమయం పడుతుంది. ఈలోపు మీరిదే ఇంట్లో ఉంటూనే ఒకరికొకరు సంబంధం లేకుండా విడివిడిగా జీవించుండండి. అంటే వంటింట్లో 3 పొయ్యిలుండాలి. ఎవరి వంట వారు వండుకోవాలి, ఎవరి ఖర్చులు వారు చూసుకోవాలి. ఆ నెల గడిచాక కూడా మీ నిర్ణయం మారకపోతే అప్పుడు సంతోషంగా పంపకాలు చేద్దాం. అలా చెప్పగానే అన్నదమ్ములు కోడళ్ళు కాసేపు ఆలోచించి
దీనికి ఒప్పుకున్నారు. మరుసటి రోజు నుంచి ఆ పచ్చని ఇంట్లో విభజన రేఖలు కనిపిస్తున్నాయి. వంటింట్లో 3 పొయ్యిలు వెలిగాయి. పార్వతమ్మ ఒక మూలగా కూర్చొని శూన్యంలోకి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, కోడళ్లు ముగ్గురు ఎవరి వంట సామాగ్రి వారు సర్దుకొని పలకరింపులు కూడా లేకుండా వంటలు మొదలుపెట్టారు. ఒకప్పుడు నవ్వులతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు కేవలం గిన్నెల శబ్దాలతో నిశ్శబ్దంగా మారింది. అలా మొదటి వారం కొత్తలో ఏదో తెలియని ఉత్సాహంతో గడిచింది. కాని రెండో వారం నుంచి అసలు ఇబ్బందులు ఎదురవ్వడం మొదలయ్యాయి. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం గోపి గదిలో వాణి గోపితో ఇలా అంది. యాండి, ఈరోజు పని ఒత్తిడి వల్ల నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. కాని వంట చేయక తప్పదు కదా. గంటల తరబడి వంటింట్లో ఒంటరిగా వేగాలంటే నరకంలా ఉంది. ఇంతకుముందు సుధక్కయ్య సగం పని చేసేది. అత్తయ్యగారు కూరలు తరిగిచ్చేవారు. నేను హాయిగా చిన్న చిన్న పనులు చేసేదాన్ని. ఇప్పుడు కూరగాయలు కోయడం దగ్గర్నుంచి అంట్లు తోమడం దాకా అంతా నేనే చూసుకోవాలి. చాలా అలసటగా ఉంది. తప్పదు వాణి, మనం కోరుకున్న స్వేచ్ఛ ఇదే కదా. నాక్కూడా ఈరోజు బయట్నుంచి భోజనం తేవాలనుంది. కాని ఖర్చులు భరించలేక ఊరుకున్నా. ఒంటరిగా ఉండటం అంటే బాధ్యతలు కూడా ఒంటరిగానే మోయాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మరో పక్క శ్రీను గదిలో కూడా ఇదే తరహా చర్చ జరుగుతోంది. ఏమండి, ఈ 10 రోజుల్లోనే పాల ఖర్చు, నూనె ఖర్చు అన్నీ కలిపితే మన లెక్క దాటిపోతోంది. ఉమ్మడిగా ఉన్నప్పుడు మనం ఇంత మొత్తం ఎప్పుడూ కట్టేవాళ్ళం కాదు కదా. పైగా పని మనిషి ముగ్గురికి విడివిడిగా గదులు తుడవాలి, అంట్లు తోమాలి. కాబట్టి జీతం 3 రెట్లు పెంచమని అడుగుతోంది. సరుకుల ధరలు కూడా విడిగా కొంటే ఏమీ కలిసి రావడం లేదు. అవును రమ్య, నేను కూడా గమనించాను. పెద్ద మొత్తంలో తెచ్చినప్పుడు ఉండే వెసులుబాటు విడిపోయాక లేదు. రోజువారీ అవసరాలు కూడా లెక్కలు చూసుకోవాల్సి వస్తోంది. పైగా దుకాణం దగ్గరికి భోజనం తీసుకురావడానికి ఎవ్వరూ లేరు. నేనే వెనక్కొచ్చి తిని వెళ్లాల్సి వస్తోంది. సమయం అంతా వృధా అవుతోంది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి అనుకోకుండా ప్రకృతి ప్రకోపించింది. ఊర్లో పెద్ద గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో భీభత్సంగా వర్షం కురుస్తోంది. ఆ సమయంలో రవి కంగారుగా పొలం వైపు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రవి చేతిలో దీపం వెతుక్కుంటూ, నాన్నగారు, గాలి వాన తీవ్రత చూస్తుంటే భయమేస్తోంది. కళ్ళంలో ఆరబెట్టిన వందలాది ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు వర్షానికి తడిస్తే మొత్తం ఏడాది శ్రమంతా నాశనమైపోతుంది. గింజలు మొలకలు వస్తే ఒక్క రూపాయి కూడా రాదు. అయ్యో, ఇంత వర్షంలో నువ్వొక్కడివే ఏం చేస్తావురా? ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అప్పుడు రవి బయలుదేరుతుండగా గదుల నుంచి గోపి, శ్రీను బయటకొచ్చారు. ఆ గాలివాన హోరు, మెరుపుల వెల్తురు వారిలో తెలియని భయాన్ని నింపాయి. తమ అన్నయ్యొక్కడే ఆ చీకట్లో ఆ ప్రమాదకరమైన వర్షంలో వెళ్తూ ఉంటే వాళ్ల మనసు ఊరుకోలేదు. ఆ రక్త సంబంధం వారిని కదిలించింది. అన్నయ్య, ఆగు. నువ్వొక్కడివే వెళ్ళడం కుదరదు. ఆ ధాన్యం మనందరి శ్రమ, మనందరి ఆస్తి. నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి పట్టాలు కప్పుదాం. ఆగండి ఆగండి, నేను కూడా వస్తున్నా. ముగ్గురం వెళ్తే త్వరగా పని పూర్తి చేసి త్వరగా తిరిగి వచ్చేయచ్చు. ఒకరికొకరం తోడుగా ఉంటాం కూడా. అలా అనుకుని ఆ ముగ్గురు అన్నదమ్ములు ఆ కటిక చీకట్లో కుంభవృష్టి వర్షంలో తడుస్తూ పొలానికి పరిగెత్తారు. పట్టా కప్పారు. సమన్వయంతో ఆ ధాన్యం కుప్పల్ని కాపాడారు. కష్టం వచ్చినప్పుడు తోడుండేది తమ్ముడే అని రవికి అన్నయ్య నీడ ఎంత ధైర్యాన్నిస్తుందో ఆ తమ్ముళ్లకు ఆ క్షణం అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఎదురైంది. రాఘవయ్య గారికి అకస్మాత్తుగా ఛాతీలో విపరీతమైన నొప్పొచ్చింది. ఆయన ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ కుప్పకూలిపోయారు. పార్వతమ్మ పెద్దగా కేకలు వేస్తూ, రేయ్, రవి, గోపి, శ్రీను, త్వరగా రండ్రా. మీ నాన్నగారికి ఏమైందో చూడండి. ఊపిరి ఆడటం లేదు. అది వినగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. గోపి, శ్రీను, త్వరగా బండి బయటికి తీయాలి. నాన్నగారిని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పట్నం పెద్ద వైద్యశాలకి తీసుకెళ్ళాలి. సుధా, నువ్వు ధైర్యంగా ఉండి అత్తయ్యని చూసుకో. వాళ్ళు తండ్రిని వైద్యశాల చికిత్స గదికి చేర్చారు. అన్నయ్య, నాన్నగారికి ఇలా అవడానికి మనమే ప్రధాన కారణం. ఆస్తి పంపకాలని, విడిపోవాలని మనం చేసిన గొడవలు ఆయన్ని మానసికంగా తీవ్రంగా కృంగదీశాయి. మనం స్వార్థంగా ఆలోచించి ఆయన ప్రాణాల మీదకి తెచ్చాం. అవునన్నయ్య, వైద్యశాలలో పెద్ద మొత్తంలో డబ్బడిగారు. నా దగ్గర అంత నగదు లేదు. నువ్వు, గోపి అన్నయ్య వెంటనే సర్దుబట్టి వైద్యం మొదలైంది. ఒకవేళ మనం విడిపోయి ఉంటే ఈ క్లిష్ట సమయంలో నేనొంటరిగా ఏం చేయగలిగేవాణ్ణి? మనిషి జీవితం ఎంత బలహీనమైందో
తోడు ఎంత అవసరమో నాకిప్పుడే అర్థమైంది. అప్పుడే వైద్యశాల లోపలికి పార్వతమ్మ, ముగ్గురు కోడళ్ళు వెళ్లారు. అక్కడ వారికి ఒకరిపై ఒకరికున్న ప్రేమాభిమానాలు మళ్లీ చిగురించాయి. అత్తయ్యగారు, మమ్మల్ని క్షమించండి. స్వార్థంతో సుఖం కోసం మేం చేసిన విభజన ప్రయత్నం మాకే ఎదురు తిరిగింది. విడిగా వండుకోవడం వల్ల మాకు మిగిలిందేమీ లేదు సరికదా. వంటగదిలో ఒంటరితనం, మనసులో భయం పెరిగాయి. ఆ పొయ్యిలు మమ్మల్ని విడదీశాయి తప్ప సంతోషాన్నివ్వలేదు. అవునత్తయ్య, ఈ 2 రోజులు మామయ్య గారి కోసం బావగారులు పడిన తపన, ఒకరికొకరు ఇచ్చుకున్న ధైర్యం చూశాక మా జ్ఞానోదయం అయింది. నిజమైన బలమనేది డబ్బులో లేదు, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండటంలోనే ఉంది. ఇకపై మా మధ్య ఇది నీది నాది అనే భేదాలుండవు. అలా అనుకుంటూ ఉండగానే 2 రోజుల తర్వాత రాఘవయ్య కోలుకొని నిలకడగా ఉన్న స్థితిలో ఇంటికి తీసుకురాబడ్డారు. ఆయన మంచం మీద పడుకొని ఉండగా కుటుంబ సభ్యులందరూ ఆయన గదిలోకొచ్చి నిశ్శబ్దంగా పశ్చాత్తాపంతో తలలోంచుకొని నిలబడ్డారు. రాఘవయ్య చాలా నీరసంగా, రవి, ఆ న్యాయవాదిని పిలిపించావా? పత్రాలు సిద్ధమయ్యాయా? నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అందుకే నా ఆఖరి కోరిక మీరు ప్రశాంతంగా ఎవరి వాటాలు వారు తీసుకొని సంతోషంగా విడిపోవడమే. ఆ పత్రాల మీద సంతకం చేసేస్తాను. రవి కన్నీళ్లతో, వద్దు నాన్నగారు, ఆ న్యాయవాది వద్దు, ఆ పంపకాలు మాకసలే వద్దు. మాకీ ఆస్తుల కంటే మా తమ్ముళ్ళు, వారి ప్రేమ, మా కుటుంబ గౌరవమే ముఖ్యం. మేం చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి. అవును నాన్నగారు, ఈ 4 రోజులు గడవక ముందే మేం గొప్ప పాఠం నేర్చుకున్నాం. విడిపోయిన కొమ్మ ఎండిపోతుంది తప్ప ఎదగదు. మనిషికి మనిషి తోడు లేకపోతే ఎంత సంపద ఉన్నా అది శూన్యంతో సమానమని అర్థమైంది. వంటింట్లో ఆ 3 పొయ్యిలు ఆర్పేశాను నాన్నగారు. ఇక మీదట ఈ ఇంట్లో ఒకే పొయ్యి వెలుగుతుంది, ఒకే నవ్వు వినిపిస్తుంది. మేమంతా మళ్ళీ మీ నీడలోనే, మీ మార్గదర్శకత్వంలోనే ఉంటాం. మా మధ్య వచ్చిన ఈ చిన్న చీలికని శాశ్వతంగా చెరిపేస్తున్నాం. అలా అనగానే రాఘవయ్య, పార్వతమ్మల కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. వారి ముఖాల్లో మళ్లీ మునుపటి కళ వచ్చింది. కోడళ్ళు ముగ్గురూ కలిసి ఉత్సాహంగా వంటింట్లోకెళ్ళి పాటలు పాడుకుంటూ అందరికీ కలిపి ఘుమఘుమలాడే వంట చేయడం మొదలుపెట్టారు. ఆ పచ్చని అరుణాపురం గ్రామంలో మళ్లీ రాఘవయ్య గారి ఇల్లు ఉమ్మడి కుటుంబం అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా, ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఐకమత్యమే మహాబలం. విడిపోతే విలువే ఉండదు, కలిసుంటేనే కలదు సుఖం. ఆస్తులు, నగదు పంచుకోవచ్చు కానీ ఒకరికొకరు అండగా నిలిచే అనురాగాల్ని, ఆప్యాయతల్ని పంచుకోలేం. కష్టకాలంలో మనకు తోడుండేది మన కుటుంబమే.